మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విధ్వంసం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే పార్ట్ 1 ముగిసిన దగ్గర నుండి అసలు పార్ట్ 2 ఉంటుందా, ఉంటే ఎప్పుడు మొదలవుతుంది అనే సందేహాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాత సుధాకర్ మిక్కిలినేని క్రేజీ అప్డేట్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా దేవరా 2 ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న రూమర్స్ కు నిర్మాత సుధాకర్ మిక్కిలినేని చెక్ పెట్టారు. దేవరా 2 షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. రాబోయే మే నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని స్పష్టం చేశారు. అంతేకాదు 2027లో ఈ భారీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఒక్క ప్రకటనతో యంగ్ టైగర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. డైరెక్టర్ కొరటాల శివ ఇదివరకే చెప్పినట్లుగా దేవరా ఫస్ట్ పార్ట్ అనేది కేవలం ఒక పరిచయం మాత్రమే. ఫస్ట్ పార్ట్లో మీరు ఎన్టీఆర్ని కేవలం 10% చూశారు. సెకండ్ పార్ట్లో 100% తారక్ విశ్వరూపం చూస్తారు అని శివ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. మొదటి భాగంలో తండ్రి కొడుకు మధ్య ఉన్న ఎమోషన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు రెండో భాగంలో అసలైన డ్రామా, అడ్వాన్స్డ్ యాక్షన్ ఎపిసోడ్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలైట్ కానున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వదిలిన ప్రశ్నలకు పార్ట్ 2లో సమాధానాలు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన పూర్తి దృష్టిని సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ పైనే పెట్టారు. ఈ సినిమా కోసం తారక్ భారీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చెందారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో హై వోల్టేజ్ యాక్షన్ స్కెడ్యూల్స్ వేగంగా పూర్తవుతున్నాయి. జూన్ 2026 నాటికి ఈ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ పనులు పూర్తి కాగానే తారక్ ఎటువంటి విరామం లేకుండా దేవరా 2 కోసం రంగంలోకి దిగనున్నారు. గత కొద్ది రోజులుగా దేవరా 2 పై వస్తున్న రూమర్స్ కు నిర్మాత సుధాకర్ మిక్కిలినేని క్లారిటీ ఇచ్చేశారు. రాబోయే మే నెల నుంచి దేవరా 2 షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు స్పష్టం చేశారు. అంతేకాదు వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డైరెక్టర్ కొరటాల శివ ఇదివరకే చెప్పినట్లుగా దేవరా కథలో మొదటి భాగం కేవలం పాత్రల పరిచయం మాత్రమే. ఒకవైపు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్, వీటి మధ్యలో త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఉండే సినిమా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ దేవరా 2 డేట్స్ ను మేకర్స్ ఇప్పటికే లాక్ చేసేశారు. సముద్ర తీర ప్రాంతంలోని ఆ పగని దేవరా వారసత్వాన్ని వర ఎలా ముందుకు తీసుకెళ్తాడు, భైరా వేసే ఎత్తులకు వర వేసే పై ఎత్తులు ఏంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.